సబ్జెక్ట్ మీద మంచి గట్టి పట్టున్నది. మహాభారతం, భాగవతం, రామాయణం వీటిల్లో మనం ఏది అడిగినా సరే చక్కని వివరణ ఇవ్వగల గొప్ప వ్యక్తి అనమాట. ఆయన నాకు మేనమామ గారు, మహా గొప్ప వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు నచ్చే మేనమామ, వరుసకి మేనమామ అయినా కానీ నాకు నచ్చే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఈయన ఒక వ్యక్తి అనమాట. నాకు చాలా ఫింగర్ స్ట్రిప్స్లో ఉంటారు నాకు నచ్చే కొద్ది మంది వ్యక్తులు. నేను ఒక 10 నిమిషాలు ఎవరితోనైనా నేను మాట్లాడానంటే వాళ్ళు నాకు బాగా నచ్చిన వ్యక్తులని అర్థం. ఆ 10 మంది నచ్చే వ్యక్తుల్లో 10 నిమిషాలు మాట్లాడే వ్యక్తి ఈయన అనమాట. ఆయన ఏదైనా చెప్పినాను వింటాను, నేను ఏదైనా చెప్పడానికైనా ఆయనకి ప్రయత్నం చేస్తా. శ్రీదేవి శ్రీనివాస్, జై శ్రీకృష్ణ, గుజరాత్ నుంచి చాలా రోజులకు వచ్చారు. థ్యాంక్ యూ. రాజేష్, హాయ్. ఫనీస్ జర్నీ ఓకే సార్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి రాజేష్ పెద్దపుల్ల ఓకే. హాయ్. లైవ్లో ఉన్న మిత్రులకి పురాణ ప్రఖ్యాతి గురించి మాట్లాడుకుంటూ మధ్యలో మా మామగారు వచ్చి మాట్లాడటం మూలంగా ఆయనతో మాట్లాడుతూ మీ గురించి ఆపాను. ఓకే. జై శ్రీకృష్ణ, శ్రీదేవి సిస్టర్, థ్యాంక్ యూ. ఇందులో వైష్ణవ పురాణాలు సాత్విక గుణాన్ని, బ్రహ్మ పురాణాలు రాజస గుణాన్ని, శైవ పురాణాలు తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉన్నాయి. బ్రహ్మ పురాణం మీరు చెప్పింది అంకుల్, మీరు బ్రహ్మ పురాణం అని అడిగారు కదా, మరి బ్రహ్మ పురాణం ఏంటంటే బ్రహ్మాండ పురాణం వేరు కదా. బ్రహ్మ పురాణం అయితే రాజస గుణాన్ని కలిగి ఉంటుందంట, శైవ పురాణం అయితే తామస గుణాన్ని కలిగి ఉంటుందంట. ఇవన్నీ కూడా ప్రధానంగా కలిగి ఉన్నాయంట. పురాణాలు ధర్మాధర్మాల మధ్య భేదాన్ని, పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని, గీతాసారాన్ని వివరిస్తాయి. అర్థమైందండి? నా గురించి అలా చెప్పావు అనుకో, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే నేను చెప్పలేను, నా పరువు తీయద్దు అల్లుడు గారు అంటున్నారు. అయ్యో భలే పని అంకుల్, మీరు బాగానే చెప్పగలరు, కాకపోతే కొంచెం వయసు పైబడిన ప్రభావంతో వెంటనే చెప్పలేరు, కానీ మీ ఎదురుగా ఉంటే మాత్రం చాలా చక్కగా బ్రహ్మాండంగా వివరిస్తారు. మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, ఏం పర్లేదు. ఓకే. ఇందిరా ప్రియదర్శిని మేడం హాయ్ అండి. భోజనాలు కంప్లీట్ అయినాయా? సాటర్డే టిఫిన్ చేశారా? ఏం చేశారు? పాప ఏం చేస్తున్నారు? లైవ్లో మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ జాజికాయ, జాపత్రి. కాబట్టి చెప్పారు. కాబట్టి ధర్మాధర్మాల మధ్య భేదాన్ని, పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని, గీతాసారాన్ని వివరిస్తాయంట ఈ పురాణ ప్రఖ్యాతులు. ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం, ఋతువులు, జనన మరణ రహస్యాలు, అంతరిక్షం, భూగోళ విశేషాలు వాటిలో ఉంటాయి. చూసారండి, పురాణాల వల్ల మనకేంటి ఉపయోగం అని చెప్పేసి మీరు అనుకుంటే, మనలో ఒక పురాణం వైష్ణవ పురాణం వల్ల సాత్విక గుణము, బ్రహ్మ పురాణం వల్ల రాజస గుణము, శైవ పురాణాల వల్ల తామస గుణం ప్రధానంగా కలిగి ఉంటాయంట. పురాణాలు ధర్మాధర్మాల మధ్య విచక్షణ భేదాన్ని, పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని మరియు ఖగోళ శాస్త్రం, గీతాసారాన్ని, ఖగోళ శాస్త్రం, ఋతువులు, జనన మరణ రహస్యాలు, అంతరిక్షం, భూగోళ విశేషాలు వాటిలో ఉంటాయి. వ్రతకల్పాలు, నదులు, చెట్ల విశిష్టత, భోజన నియమాలు, తులసి, సాలగ్రామ మహత్యాలు, అవతారాలు, భవిష్యత్ సంఘటన లాంటి మరెన్నో అంశాల గురించి కూడా ఇవి కూలంకుషంగా చెప్తాయి. పురాణాలు ఏం చెప్తాయి, వాటి వల్ల మనకేంటి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. గోవింద్ మరీద్ గారు నమస్తే అండి.
వెల్కమ్ లీలాభాను ఛానల్.